లక్కీ ఛాన్స్. అవును, అది లక్కీ ఛాన్సే. 6-10 వయసులో ఆ వృద్ధురాలికి రిజర్వేషన్ రూపంలో ఊహించని అదృష్టం వరించింది. సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చి ఇంటి తలుపు తట్టింది. అంతేకాదు, మల్లమ్మ గారు మీరు మా పార్టీలో చేరండి అంటే లేదు, మా పార్టీలోనే చేరాలంటూ ఆమెను ప్రధాన పార్టీలన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లా సంగం మండలంలోని ఆసలపల్లి గ్రామం ఇది. ఈ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. కానీ ఆ గ్రామంలో కేవలం ఒక్క ఎస్సీ కుటుంబం మాత్రమే ఉంది. అయితే ఆ ఇంట్లో కూడా ఒక్కరే మహిళ ఉన్నారు. ఆమె పేరే కొంగరం మల్లమ్మ. ఈమె వయసు 60 ఏళ్లు. కఠిక పేదరికంలో పెన్షన్ డబ్బులు, రేషన్ బియ్యంతో కాలం నెట్టుకొస్తుంది మల్లమ్మ. అలాంటి ఈ మహిళ ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ కాబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో సర్పంచ్ సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ ఊరు మొత్తం ఒక్క మహిళకే అర్హత ఉండడంతో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో స్థానిక నేతలు తలపట్టుకుంటున్నారు. ఎలాగైనా మల్లమ్మను మచ్చిక చేసుకుని తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు రిజర్వేషన్ రూపంలో సర్పంచ్ పదవి వెతుక్కుంటూ ఇంటికి రావడంతో ఆ నిరుపేద మహిళ ఆనందం వ్యక్తం చేస్తుంది. నాకు పైనుంచి సీట్ వచ్చింది, సర్పంచ్ చేయడానికి సీట్ వచ్చింది, చేసుకోగలుగుతా, ఉండగలుగుతా. ఎవరు వచ్చినా నేను పోటీకి అయ్యా నేను ఏ పార్టీలో పోను, నేను స్వతంత్రంగా నేను చేసుకుంటా. బీసీలు అధికంగా ఉన్న ఈ గ్రామంలో బీసీ రిజర్వ్డ్ వస్తుందని భావించిన గ్రామస్తులు ఎస్సీకే కేటాయించబడింది. సర్పంచ్ పదవితో పాటు 2 వార్డు స్థానాలు కూడా ఎస్సీకే రిజర్వ్ చేశారు. ఆ 2 స్థానాలకు పోటీ చేసేవారు లేరు. గత పాలక వర్గంలో కూడా ఆ 2 వార్డులను ఖాళీగా వదిలేశారు. ఈసారి కూడా సేమ్ సీన్. గ్రామంలో కొంతమంది యువకులు ఎస్సీ యువతులను వివాహం చేసుకున్నప్పటికీ వారి ఓటు బదిలీ కాకపోవడంతో పోటీ చేసే అర్హత లేకుండా పోయింది. ఇవ్వద్దు అసలు మా ఊళ్ళో ఎస్సీ అనేటోళ్ళు లేరు. లేనిది రిజర్వేషన్ అనేది ఇచ్చుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇక్కడ ఉన్నారా లేరా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా అనేది చూసి ఆలోచించి ప్రభుత్వం అనేది రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. ఇవ్వకుండా గుడ్డే దుషన్లా పడ్డట్టు ఇచ్చడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నిజంగా లక్ అంటే ఇట్లుండాలి అంటూ మల్లమ్మ గురించి అంతా చర్చించుకుంటున్నారు. మరికొందరు రిజర్వేషన్ మార్చాలని జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్షర జ్ఞానం లేకపోయినా రిజర్వేషన్ రూపంలో మల్లమ్మ ఇప్పుడు ఈ గ్రామాన్ని పాలించే ప్రథమ పౌరురాలిగా సర్పంచ్ కుర్చీలో కూర్చోబోతోంది.